హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సరిత. ఈ రోజు నాతో పాటు దేవి ఉపాసకులు, తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు రాబోయే పండుగ మనకి వినాయక చవితి. అయితే ఇంట్లో ఉన్నప్పుడు ఎలాగా మనం పూజ చేసుకోవాలి, అలాగే మనకి వీధుల్లో కూడా వినాయకుడిని పెట్టడం జరుగుతుంది. అక్కడ ఆ ప్లేసెస్ లో ఎలా చేసుకోవాలి, అలాగే ఎలాంటి నిష్ఠత మనం పాటించాలి? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం గజాననం భూతగణాదిసేవితం కపిత్రజం జంబూ ఫలసార భక్షణం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. విఘ్నేశ్వరుడి యొక్క నవరాత్రులు అనేటటువంటివి మనిషి యొక్క ఆటంకాలను దూరం చేసేటటువంటివి విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన. మనం ఒక్కొక్క దేవుణ్ణి ఎందుకు ఆరాధన చేస్తామంటే ఒక్కొక్క కోరిక నెరవేర్చుకోవడానికి. మనకు ఆ కోరిక అనేటటువంటిది ఎప్పుడు భగవంతుని దగ్గరికి వెళ్ళి కోరుకుంటామంటే అది మానవ శక్తికి అధిగమించినటువంటిది అయి ఉన్నప్పుడు, మనకు ఆ కోరిక నెరవేరినప్పుడు, ఎన్ని ప్రయత్నాలు చేసినా మనం ఆ గోల్ వరకు రీచ్ కాలేనప్పుడు మనం ఏం చేస్తామంటే భగవంతుని శరణు వేడుకుంటాము. ఆ భగవంతుడు అనేటటువంటి వాడి దగ్గర శరణు వేడుకుంటే యూనివర్స్కి అది కనెక్ట్ అయిపోతుంది. అది కాలక్రమేణా నేచర్ ఏం చేస్తుంది, ఆ కోరిక నెరవేర్చేలా మనకు ఒక రూట్ మ్యాప్ అనేటటువంటిది ఆ నేచర్ అనేది మనం క్రియేట్ చేస్తుంది. క్రియేట్ చేసినప్పుడు మనం ఏమనుకుంటాము, అబ్బా భగవంతుని యొక్క కోరిక దగ్గరికి వెళ్ళి కోరిక కోరుకున్నాం కాబట్టి అది నాకు నిజమైపోయింది కాబట్టి భగవంతుని నేను విశ్వసించాలి, నమ్మాలి అనేటటువంటి ఒక నమ్మకము మనిషిలో ఏర్పడుతుంది. అయితే ఇక్కడ గణేశుడి యొక్క నవరాత్రుల్లో, విఘ్నేశుడి యొక్క నవరాత్రుల్లో ముఖ్యంగా మనుషులకు ఎన్నో కష్టాలు, విద్య వల్ల, ఉద్యోగం వల్ల, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల వల్ల, లేదా చేసే పనులలో ఆటంకాల వల్ల, వివాహము, విద్య, సంతానము, ఆరోగ్యం, ఇలా మనిషికి ఉన్నటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ దూరం చేసుకోవడానికి భగవంతుడు ఏర్పరిచినటువంటివే ఈ విఘ్నేశ్వరుడి యొక్క నవరాత్రులు. మరి మనం రోజు పూజ చేస్తాం కదా, రోజు గుళ్ళకు వెళతాం కదా, మళ్ళీ ఈ ప్రత్యేకంగా ఇవేంటి అని అంటే కలియుగంలో ఒక శ్లోకం ఉంది, కలహు చండి వినాయక. అంటే కలియుగంలో అడిగిన వెంటనే వరాలు ఇచ్చేటటువంటి దేవతలు ఇద్దరే ఉన్నారు. ఒకటి చండీ పరదేవత అంటే అమ్మవారు, రెండవది విఘ్నేశ్వరుడు. అందుకే కలవు చండీ వినాయక, వినాయకుడు అంటే విఘ్నేశ్వరుడు. కాబట్టి సంవత్సర కాలంలో ఎప్పుడైనా గమనించండి, మనం నవరాత్రులు ఇద్దరికే చేస్తాము. ఒకటి ఆశ్వీజ మాసంలో వచ్చే అమ్మవారి నవరాత్రులు, భాద్రపద మాసంలో వచ్చే వినాయకుడి నవరాత్రులు. ఈ ఇద్దరికి మాత్రమే నవరాత్రులు ఉన్నాయి తప్ప సంవత్సర కాలంలో ఎవరికి లేవు నవరాత్రులు. అంటే ఇక్కడ గుప్త నవరాత్రులు వేరే, మళ్ళీ అంటే బహిర్గతంగా చేసుకునేటటువంటి నవరాత్రులు, అందరికీ తెలిసేలా చేసుకునేటటువంటి నవరాత్రులు ఇక్కడ రెండే నవరాత్రులు ప్రత్యేకంగా చెప్పడం. ఎందుకు మరి వీళ్ళిద్దరికే నవరాత్రులు అంటే, కలియుగమే కాదు ఏ యుగములోనైనా సరే మనం అనుకున్న వెంటనే, అమ్మా అన్న వెంటనే కరుణించేటటువంటి తల్లి జగన్మాత. అలాగే మనకు విఘ్నాలను దూరం చేసి ఆటంకాలను దూరం చేసేటటువంటి వాడు, అయ్యా అన్న వెంటనే కరుణించేటటువంటి వాడు విఘ్నేశ్వరుడు. కనుక ఈ విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన చాలా విశేషమైనటువంటిది. జీవితంలో నీకున్నటువంటి కోరికలను నువ్వు నెరవేర్చుకోవాలన్నా, అవి ఎంత ప్రయత్నం చేసినా అవి మనతో కావడం లేదు అన్నటువంటి సమయంలో ఈ విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన చేసుకుంటే మంచి సత్ఫలితాలను పొందుతారు. మళ్ళీ విఘ్నేశ్వరుడు ఎవరు పూజ చేయాలి? చిన్న పిల్లలు పూజ చేయాలి. అలాగే విఘ్నేశ్వరుడు యొక్క నవరాత్రులు మగవాళ్లే ఆచరించాలి, ఆడవాళ్ళు చేయకూడదు. అవును గురుగారు, నా క్వశ్చన్ అదే. చాలా దగ్గర కూడా ఇప్పుడు ఇంట్లో పెట్టినా కూడా మొదటిగా వెళ్ళేది మగవాళ్ళే, వీధుల్లో మనం పెట్టుకున్నా కూడా మొదట అక్కడ అన్ని చేసే పనులు కూడా మగవాళ్ళే. అయితే ఎందుకు ఇంత ప్రత్యేకంగా మగవాళ్ళే దీనికి ప్రధానంగా ఉంటారు? అయితే ఇక్కడ విఘ్నేశ్వరుడు అనేటటువంటి వాడు బ్రహ్మచారి, వివాహం కాలేదు విఘ్నేశ్వరుడికి. అయితే విఘ్నేశ్వరుడు సిద్ధి బుద్ధి భార్యలు కదా అని చెప్తూ ఉంటాము. సిద్ధి అనేటటువంటిది, బుద్ధి అనేటటువంటిది అంతర్గతంగా భార్యలే తప్ప ఇక్కడ ప్రత్యక్షంగా భార్యలు కాదు, పరోక్షంగా భార్య. సిద్ధి అంటే జ్ఞానము అని అర్థము, అంటే అతనికి ఆపాదించినటువంటిది. బుద్ధి అనేటటువంటిది తెలివి అని అర్థము. ఇక్కడ సిద్ధి బుద్ధి అనేటటువంటివి అతనికి అంతర్గతంగా ఉన్నటువంటి జ్ఞానాలే అతనికి భార్యలు తప్ప ఇక్కడ ఇతనికి వివాహం కాలేదు గణపతికి. కాబట్టి ఆయన బ్రహ్మచారి కదా. ఇక్కడ ఆడవాళ్ళు పూజ చెయ్యకూడదు అని కాదు, ఎవరైనా పూజ చెయ్యొచ్చు, అక్కడ తప్పు దోషం అనేది కాదు. కాకపోతే ఈ విఘ్నేశ్వరుడు చవితి రోజున మాత్రము, మిగతా రోజుల్లో చక్కగా ఎవరైనా పూజ చేయొచ్చు. ఈ చవితి రోజున ఏంటంటే ప్రత్యేకంగా చేస్తాం కదా, ప్రత్యేకంగా చేస్తున్నటువంటి సమయంలో
ముందుగా దంపతియుక్తంగా చేయొచ్చు, భార్యాభర్త ఇద్దరు కలిసి చేయొచ్చు. కానీ బ్రహ్మచారి ఉన్నటువంటి వాడు ఎవరైతే ఒక సింగిల్ గా ఉంటారో వాళ్ళు మాత్రం పురుషుడే పూజ చేయాలి అని శాస్త్రం తప్ప ఇక్కడ ఆడవాళ్ళు చేయకూడదు అనేటటువంటిది ఏం లేదు. ఎవరైనా పూజ చేయొచ్చు. కాకపోతే ఎస్పెషల్లీ వినాయక చవితి రోజు మగవాళ్ళు పూజ చేస్తే ఇంటికి శుభం జరుగుతుంది అని అర్థం. ఎందుకంటే ఇంటికి యజమాని అంటే పెద్దవాడెవరు, మగవాడే ఉంటాడు. సంపాదించేవాడు కానీ ఇంటిని పోషించేటటువంటి వాడు కానీ ఒకడే ఉంటారు. అతని కింద భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, అందరూ ఉంటారు. అంటే బ్రతుకు బండి నడిపేది మగవాడే నడుపుతాడు, ఇంటికి యజమానే చూసుకుంటాడు. అలాంటప్పుడు ఇంటి యజమాని పూజ చేయడం ద్వారా ఆ ఫలితం అందరికీ కలుగుతుంది. వీళ్ళకి కలగదు అనేటటువంటిది కాదు తప్ప ఇక్కడ ఆడవాళ్ళు పూజ చేయకూడదు. వాళ్ళు చేస్తే బాగుండేటటువంటి అవకాశం ఉంటుంది. అందులోనూ ఈ విఘ్నేశ్వరుడి యొక్క నవరాత్రులు అనేటటువంటివి మనిషి జీవితంలో నిష్ఠగా ఆచరించినటువంటి అంశాలు. చాలా మంది అంటే ఈ కలియుగంలో ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ జనరేషన్లో చాలా మంది విఘ్నేశ్వరుడి యొక్క పేరు చెప్పుకొని చాలా మంది ఎన్నో రకాల తప్పులు చేస్తున్నారు. దయచేసి అలాంటివి చేయకండి. ఉదాహరణకు నేను చెప్తాను, విఘ్నేశ్వరుడి యొక్క మండపాలనే పేరుల మీదుగా చాలా మంది చందాలు వసూలు చేస్తారు. చాలా మంది విఘ్నేశ్వరుని కూర్చోబెడతారు. ఒకరికి మించి ఒకరు పోటాపోటీగా వీడి 10 feet పెట్టాడు కదా మనం 15 feet పెడదాము అని ఇలా పోటాపోటీ పెరిగిపోతుంది. ఇక్కడ విఘ్నేశ్వరుడి యొక్క మండపాలు ఇప్పుడు నా చిన్నతనంలో ఒకటి ఇక్కడ గణపతి ఉంటే ఇంకోటి 1 kilometer దూరంలో ఉండేది. కానీ ఇప్పుడున్న జనరేషన్ లో పక్కపక్కనే అడుగు వేస్తే ఇంకో గణపతి, అడుగు వేస్తే ఇంకో అంటే గణపతుల సంఖ్య పెరిగిపోతుంది, హైట్ పెరిగిపోతుంది, అన్ని పెరిగిపోతున్నాయి. కానీ భక్తి భావన తగ్గిపోతుంది, లోపం తగ్గిపోతుంది. బాగా అనిపిస్తుంది, నిండుగా కళ్ళ నిండుగా ఎక్కడ చూసినా గణపతిని చూసినా బాగుంటుంది. కానీ దాంతో పాటు గొడవలు, దాంతో పాటు బూతులు. నిజంగా మీరు చెప్తున్నా, నేను అంటే నా కంటితో చూసిన సంఘటనలు నేను ఒక 2-3 చెప్తాను. అంటే వినాయకుడు నవరాత్రులు వస్తే మండపాల దగ్గర పూజకి వెళ్తూ ఉంటాము, ఎన్నో మండపాలు దాటుకొని వెళ్తూ ఉంటాము. కొన్ని మండపాల్లో ఎలా ఉంటుందంటమ్మా, ముందర గణపతి పెడతారు, దాని వెనక జూదం ఆడతారు. ముందర గణపతి పెడతారు, దాని వెనక తాగుతూ ఉంటారు. ముందర గణపతి పెడతారు, దాని వెనక కారం బోర్డులు ఆడుతుంటారు, చెస్లు ఆడుతుంటారు, లేదా ఏదో కాలయాపన చేస్తూ ఉంటారు, ఏదో చిట్టీలో పత్తలాటలో ఏవో ఒకటి ఆడుతున్నారు. అంటే ఇక్కడ వెనకాల చెప్తారు గురువు గారు, వెనకాల కాదు ముందే ఉంటారు, ఆయన ఉంటారు, ఆయన కింద స్టేజ్ దగ్గర ఆ ఆటలు ఆడుతున్నారు. నిజంగా అంటే నేను చూసిన సంఘటనలో ముందర నేను ఎప్పుడు చూడలేదు, ఆ భయం వెనక చూశాను. అంటే నాకు అప్పుడు అనిపించింది, సరే మనం చెప్పడం వల్ల వాళ్ళు ఏం మారరు. ఎందుకంటే భగవంతుడు అంటేనే భక్తి లేదు, భగవంతుడు అంటేనే భయం లేదు. ఇక నేను చెప్తే ఏం నమ్ముతారు, ఏం వింటారు అని చెప్పేసి నేను చెప్పడం మానేస్తాను. సరే మనకెందుకులే అని చెప్పేసి మనం కానీ అలా చేయడం ద్వారా వాళ్ళు ఎంత పాపాన్ని మూటగట్టుకుంటున్నారో అనేది అర్థం కాలేదు. ఇంకోటి ఏంటంటే, ఏం పంతులు గారు పాపం అంటారు, పుణ్యం అంటారు, అవన్నీ మాకేం తెలియదు అంటారు. కానీ ఈ రోజున మనిషి కష్టాలు అనుభవిస్తున్నాడు, దుఃఖం అనుభవిస్తున్నాడు, బాధ అనుభవిస్తున్నాడు అంటే దానికి కారణం పూర్వజన్మ కృతం పాపం. పూర్వజన్మ కృతం పాపం పుణ్యాన్ని వినశ్యతి అని అన్నారు. అంటే పూర్వజన్మలో చేసినటువంటి పాపము ఇప్పుడు ఈ జన్మలో ఏం చేశానో నాకు తెలుస్తుంది. నేను బ్రతికి ఉన్నాను కాబట్టి నేను 10 సంవత్సరాల కింద ఏం చేశానో తెలుస్తుంది, నా చిన్నప్పుడు ఏం చేశానో నాకు తెలుసు. కానీ గత జన్మలో చేసిన పాపం నాకు తెలుస్తుందా? తెలియదు. ఎవరికి తెలుస్తుంది? మరి భగవంతుడికి తెలుస్తుంది, చిత్రగుప్తుడికి తెలుస్తుంది. నువ్వు చేసిన పాపానికి పరిహారం అనుభవించాలి కదా, మరి ఈ జన్మలో అనుభవించాలి. ఇప్పుడు చేసిన పుణ్యం నీకు వచ్చే జన్మలో ఉపయోగపడుతుంది. మనిషి జన్మ అంటేనే సైక్లింగ్, ఒక రీసైకిల్. ఒక మనిషి జన్మ అంటేనే కాలచక్రంలో తిరిగేటటువంటి ప్రయాణం. అలాంటప్పుడు ఈ యొక్క భగవంతుడి పేరిట మనం ఇన్ని పాపాలు చేస్తున్నాం కదా, మరి పాపాలకు నిష్కృతి లేదా అంటే ఇప్పుడు ఏమీ ఉండదు. నువ్వు ఇప్పుడు ఏం చక్క పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది, ఎవరు చూడట్లేదు కదా అని చెప్పేసి నువ్వు ఎలాగైతే ఒక భ్రమలో బ్రతుకుతున్నావో, నేను తప్పులు చేస్తున్నాను, నన్ను ఎదిరించే వాళ్ళు ఎవరు లేరని చెప్పి నువ్వు ఎప్పుడైతే విర్రవీగుతున్నావో ఎప్పటికీ ఒకప్పుడు ఈ తప్పులకు నువ్వు ఏదో రకంగా శిక్షను అనుభవిస్తావు. ఎగ్జాంపుల్గా చెప్తాను, ఈరోజు నేను ఒక తప్పు చేశాను, ఆ తప్పుని కవర్ చేసుకోవడానికి ఒక అబద్ధం ఆడాను. ఇక ఆ ఒక్క అబద్ధంతో స్టార్ట్ అయినటువంటి నా జీవితము ఆ తప్పులతో కప్పిపుచ్చుకోవడానికి ఇంకా దానికోసం 100 అబద్ధాలు ఆడాలి నా జీవితంలో. అంటే ఒక్క తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఒక అబద్ధంతో స్టార్ట్ అయినటువంటి నా జీవితము ఇక దానితో ఆ తప్పు కవర్ చేసుకోవడానికి 10 అబద్ధాలు 20 అబద్ధాలు కనిపించిన వాళ్ళతో అబద్ధాలు ఆడామనుకోండి, అక్కడ మనదే తప్పు కదా. అంటే తెలిసి మనం ఒక ఊబిలో కూడుకుపోయాము. అలాగే భగవంతుడి దగ్గర చేసేటటువంటి తప్పు ఏదైతే ఉంటుందో అది చూడడం లేదు అనుకోవడం నీ అజ్ఞానము, నీ అవివేకము. భగవంతుడు చూస్తాడు కానీ శిక్ష వెంటనే వేయడు. ఎప్పటికైనా శిశుపాలుడి యొక్క తప్పులు 100 తప్పుల దాకా శ్రీకృష్ణుడు ఎలాగైతే సహించాడో అలాగే మనిషి యొక్క పాపం పండినప్పుడు నీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది చూసావా, ఆ పాయింట్ వచ్చినప్పుడు నువ్వు అతపాతాలనికి పోతావు, సహాయం చేసేవారు ఉండరు.
నీకు ఆదుకునే వారు ఉండరు. కానీ నీ జీవితం ఎట్లా అంటే నువ్వు చేసిన తప్పుల్ని ఇట్లా వేలెత్తి చూయిస్తారు. అప్పుడు నీకు జీవితం అనేది అర్థమవుతుంది. అందుకే తెలిసి తప్పులు చేశామనుకో పాపానికి నిష్కృతి ఉంది. తెలియకుండా చేసిన తప్పులకు నిష్కృతి ఉంది. కానీ నువ్వు తెలిసి భగవంతుని పేరు వాడుకొని తప్పులు చేస్తున్నావు చూసావా, అది ఎప్పటికైనా మనిషిని తిప్పి కొడుతుంది. అదొక్కటి అర్థం చేసుకోండి. కనీసం ఈసారైనా గణేశుని మండపాల వద్ద ఎవరైతే ఉన్నారో భక్తి భావన వెదజల్లేలా పూజలు చేయండి. భక్తిని పెంచేలా చేయండి, భగవంతుని పెంచేలా కాదు. నువ్వు 100 ఫీట్ల విగ్రహం పెట్టినా చివరికి 9 రోజుల తర్వాత అది పోయి పడేది నీళ్ళల్లోనే, అక్కడ ఏమీ రాదు. ఆ 9 రోజులు భక్తి భావన పెంచేలా పూజ చేసుకోండి, అయితే మంచి జరుగుతుంది. కానీ మీరు విగ్రహాల సైజు పెంచో లేదా నువ్వు అక్కడ డీజే పాటలు పెట్టో 10 మందిని ఎంటర్టైన్మెంట్ చేసో నువ్వు భక్తి భావన పెంచలేవు. ఇప్పుడు నేను అంత ఎందుకండి, నేను ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ అడుగుతాను. నువ్వు విఘ్నేశుడి యొక్క నవరాత్రులు చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు? విఘ్నేశుడి యొక్క ఆంతర్యం ఏంటి? విఘ్నేశు యొక్క వృత్తాంతం ఏంటి? ఒక గణపతి గురించి ఒక 10 శ్లోకాలు చెప్పండి. గణపతి గురించి ఒక 10 పురాణాలు చెప్పండి. గణపతి గురించి మీకు తెలిసినటువంటి ఒక చిన్న హిస్టారికల్ స్టోరీ చెప్పండి. అవన్నీ ఏం తెలియవు. నవరాత్రులు వచ్చాయి, గణపతిని పెట్టాము, లడ్డూలు తిన్నాము, పులిహోరాలు తిన్నాము, నైవేద్యాలు తిన్నాము, ఎక్కడిదక్కడ వెళ్ళిపోయాం, అయిపోయా. ఇంకేముంది? ఎందుకు పెడతాం? సనాతన ధర్మం ఎలా తెలుస్తుంది? పండుగలు ఎందుకు వచ్చాయి? మనం ఎందుకు ఇంత ఖర్చు పెట్టి పండుగలు చేస్తున్నాము? చరిత్ర తెలుసుకోవడానికి, డాక్యుమెంటరీ ప్రూఫ్ తెలుసుకోవడం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా మంది ఏం చెప్తున్నారో తెలుసా? ఏం తెలుసు మీకు? భగవంతుడు అనేవాడు ఉండాలి లేదా? కంటికి కనిపించడు, ఉన్నాడని ఎందుకు నమ్ముతాం? కంటికి కనిపించినటువంటిదే మన చుట్టూ తిరిగేటటువంటి పాజిటివ్ ఎనర్జీ. దాన్ని చూడడానికి మన శక్తి సరిపోదు. ఒక సూర్యుడిని చూడడానికే మన కంటి వెలుగే సరిపోదే, అలాంటిది 1000 సూర్యులతో సమానమైనటువంటి భగవంతుని చూడడానికి ఈ దేహం కాదు, ఈ శరీరం మనం ఎప్పటికీ కూడా పనిచేయం. కాకపోతే ఉన్నాడు అని నమ్ముతాం అంతే. అది డాక్యుమెంటరీ ప్రూఫ్లో మనకు పురాణాలు ఉన్నాయి, మనకు ఎన్నో రకాలైన ఇతివృత్తాంత కథలు ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి విధానాలు అంటే ఆచారాలు, వ్యవహారాలు. ఎప్పుడైనా సనాతన ధర్మం పుట్టింది వేదము ద్వారా పుట్టింది. వేదము ద్వారా ఆచారాలు పుట్టాయి, ఆచారాల ద్వారా సాంప్రదాయాలు పుట్టాయి, సాంప్రదాయాల ద్వారా పద్ధతులు పుట్టాయి, పద్ధతుల ద్వారా మనము ఆచరిస్తున్నాం, ఆచారం ద్వారా ఈ యొక్క గణపతి యొక్క నవరాత్రులు చేస్తున్నాం. ఇలా ఒకదానితో ఒకటి సైక్లింగ్గా ముడిపడి ఉన్నటువంటిది సనాతన ధర్మం. అందులోనూ ఈ వినాయకుడి యొక్క నవరాత్రుల గురించి చెప్పుకుంటే గనక నియమంగా నిష్ఠతో చేసినటువంటి వాడికే భగవంతుడు అనేటటువంటి వాడు కరుణిస్తాడు. నువ్వు 1,00,000 రూపాయలు తెచ్చినటువంటి గణపతికి బదులుగా ఒక 10 రూపాయలు తెచ్చి మట్టి గణపతి, చిన్న మట్టి గణపతి ఉంటుందా, దానికి భక్తితో పూచి భగవంతుడు ఇక్కడ ఉంటాడు, అక్కడెక్కడో ఉండడు. చాలా మందికి తెలియదు. అంటే డబ్బు ఉంది, అహంకారం ఉంది, పలుకుబడి ఉంది, హోదా ఉంది అని ఎప్పుడైతే నువ్వు గర్వంతో తలకెక్కుతావో, బలి చక్రవర్తి అంటే వాడే అతపాతాళానికి పోయాడు, నా దగ్గర అన్నీ ఉన్నాయనే గర్వంతో. ఆఫ్టర్ ఆల్ మనం మానవ మాత్రం, మనం ఎంత ఆయన తలుచుకుంటే గోరంత కాదు, ఇసుక రేణువంత కూడా కాము. కాబట్టి భగవంతుడి ముందర మనం ఎప్పుడైనా సరే మనం చిన్నవాళ్ళమే, అది ఆలోచన చేసుకొని నడవండి. కాబట్టి ఈసారైనా నవరాత్రులు చాలా నిష్టగా చేసుకోండి, పద్ధతులు చెప్పండి, ఆచారాలు చెప్పండి, వ్యవహారాదులు చెప్పండి, గణపతి యొక్క కథలు పురాణాలు చెప్పండి. అలా చెప్తే ఈ తరం వాళ్ళు నేర్చుకుంటే నెక్స్ట్ జనరేషన్కి అలవాటైపు. ఇప్పుడు ఏదైనా మనం అలవాటు చేస్తేనే అలవాటు అవుతుంది. అలా జనరేషన్ టు జనరేషన్ చెప్పుకునే ప్రయత్నం చేయండి తప్ప ఈగోలోకి వెళ్ళిపోయో తాగడానికో తందనాలు ఆడడానికో నవరాత్రులు రాలేదు. ఇక ఇంట్లో పూజ చేసుకునే వారికి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన, ఎందుకంటే ఇంట్లో కుటుంబ సభ్యులు ఉంటారు కాబట్టి నిష్టగా చేసుకుంటారు. కానీ మండపాల వద్దకు వచ్చేసరికి ఇలాంటివి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సనాతన ధర్మం మీద ఇంత వ్యతిరేకత వస్తుంది అని అంటే అవి మనం చేసుకున్న తప్పులే కదా, స్వయంకృత అపరాధము. ఒక సనాతన ధర్మం పైన ఇంతమంది నీలాపనిందలు వేస్తున్నారు అని అంటే నువ్వు సరిగ్గా ఉంటే, నువ్వు విలువలు పాటిస్తే, నువ్వు ఆచారాన్ని పాటిస్తే, ధర్మాన్ని పాటిస్తే ఎవరు వేలెత్తినా అతనికి సమాధానం చెప్పే సత్తా మన దగ్గర ఉన్నప్పుడు మనం ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. నేను అదే చెప్తా, మనం ఏదో గొప్ప వాళ్ళము అని పరిష్కరించుకోవడానికో నిరూపించుకోవడానికో అవసరం లేదు. నా ధర్మం జోలికి వచ్చినప్పుడు, నా దేవుడి జోలికి వచ్చినప్పుడు నేను నీకు సమాధానం చెప్పే ఒక సత్తా నా దగ్గర ఉన్నప్పుడు నేను ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. అలాగే నువ్వు అప్పుడు భయపడాల్సిన అవసరం లేదన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి? గణపతి దగ్గర నువ్వు ఒక మండపం ఏర్పాటు చేశావు, అది శాస్త్రయుక్తంగా మంచిగా మండపం నిర్వహణ చేసుకొని నువ్వు 100 ఫీట్ల గణపతి అవసరం లేదు, నువ్వు మనిషి ఎంతవరకు పూజించగలుగుతారో అంత గణపతి పెట్టుకో. ఇప్పుడు చాలామంది మీరు ఎప్పుడైనా గమనించండి, నువ్వు ఎంత పెద్ద గణపతి పెట్టినా కాళ్ళ దగ్గర చిన్న గణపతి పెడతాం పూజ చేసుకోవడానికి. అది ఏదో చూడ్డానికి గణపతి ముద్దుగా ఉన్నాడు, పెద్దగా ఉన్నాడు అని చూడ్డానికి అలంకరణ కోసం పెడతారు. నేను పెట్టడం తప్పు అనను,
కాకపోతే ఇక్కడ అలంకరణ కోసం పెట్టిన గణపతిని నువ్వు ఎంత పెద్దగా పెట్టినా మళ్ళీ చిట్ట చివరకు నువ్వు పాదాల దగ్గర ఉన్న గణపతిని మాత్రమే పూజిస్తావు తప్ప కొండంత దేవుడికి కొండంత పత్రి పెట్టలేవు కదా. అది ఆలోచన చేసుకొని భక్తి భావన విరాజిల్లేలా నువ్వు ఇక్కడ నవరాత్రులు ఆచరించు. నేను ఒక్క మండపం కోసమే కాదు, ఈ భారతదేశంలో అదే జరుగుతున్నాయి. కాబట్టి అలా జరగకుండా దయచేసి జాగ్రత్త వహించండి. వీలైనంత వరకు భక్తి భావన విరాజిల్లేలా గణపతి నవరాత్రి ఉత్సవాలు చేయండి. గణపతి పురాణం చెప్పుకోండి, గణపతి యొక్క శ్లోకాలు చెప్పుకోండి, గణపతికి సంబంధించినటువంటి ఇతివృత్తాంత పదాలు చెప్పుకోండి. అలాగే గణపతి నవరాత్రులు ఎందుకు చేస్తున్నాము, మన కాలనీలో పెట్టడం వల్ల మనకి ఎలాంటి ఆధ్యాత్మికత వస్తుంది అనే అంశాలు చెప్పు. ఇప్పుడు అమ్మవారి నవరాత్రులు నిష్టగా చేస్తాం, 9 రోజులు 9 రకాల రూపాలు చేస్తాము. గణపతికి కూడా అదే రకంగా ఉంటాయి, 9 రోజులు 9 రూపాలు ఉంటాయి. చక్కగా 9 రోజులు 9 రకాల నైవేద్యాలు పెట్టొచ్చు. 9 రోజులు చక్కగా గణపతి యొక్క ఒక్కొక్క వృత్తాంతం చెప్పుకోవచ్చు. ఇప్పుడు చవితి రోజున చంద్రుని చూస్తే నీలాపనిందలు ఎందుకు వస్తాయి, ఒకరోజు ఆ కథ అంతా చెప్పు. గణపతి ఎలా ఉద్భవించాడు, ఒక రోజంతా ఆ కథ చెప్పు. అలాగే గణపతికి మూషికాసుడికి ఎందుకు యుద్ధం జరిగింది, ఆ కథ చెప్పు. చాలా మందికి అసలు ఎందుకు నిమజ్జనం చేస్తారో కూడా తెలియదు. అది పెద్ద స్టోరీ యాక్చువల్ గా. నిజంగా ఒక స్టోరీ కాదమ్మా, గణపతికి సంబంధించినటువంటి స్టోరీస్ ఒక 1000 వరకు ఉన్నాయి. అవన్నీ చెప్పామనుకోండి, చాలా మందికి ఇట్లా ఆవలింతలు వచ్చేసి నిద్రపోతూ చాలా మట్టు గమనించాలి. చాలా మంచి కథ అయినది కూడా. అంటే బ్రాహ్మడు చెప్పడానికి ఒక బ్రాహ్మడు వచ్చాడు అని అంటే వింటే ఏం కాదమ్మా, ఒక ప్రవచనం గాని ఒక వృత్తాంతం గాని ఏదైనా చెప్పామనుకోండి, ఇంట్రెస్టింగ్ గా విన్నారనుకోండి, ఇంకా మనకు 10 చెప్పాలి అని అనిపిస్తుంది. కానీ మనం చెప్తున్నంతసేపు ఒకడు ఆవలింతలు తీస్తాడు, ఒకడు లేచి వెళ్ళిపోతుంటాడు, ఇంకొకటి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా ఇట్లా చేసినప్పుడు చెప్పేవాడికి కూడా అరే ఇక చాలా నాయన, అందరు యాష్టపడుతున్నారు, అందరికి ఆవలింతలు వస్తాయి, చెప్పేవాడు కూడా మానేస్తాడు. అందుకే ఈ మధ్య కాలంలో ప్రవచనాలు ఎందుకు తగ్గిపోయాయి, ఎందుకు మనము ప్రవచనాలు అంటే ఇప్పుడు అదే ఒక సినిమా రిలీజ్ అయింది అనుకోండి, వద్దన్న నిద్ర మబ్బున్నా సరే సినిమాకి ఎర్లీ మార్నింగ్ 3 గంటలకు షో పెట్టినా వెళ్ళిపోతారు. అదే ఒక ప్రవచనము, ఒక భాగవంతుడు, ఒక ఆధ్యాత్మికము, ఒక మంచి మాట చెప్తామంటే ఎవ్వరు రాదు. అది నిజంగా మన సనాతన ధర్మంలో అది ఒక దౌర్భాగ్యం అని చెప్పుకోవాలి. అదే ఒక క్రిస్టియన్ ఉన్నాడు, ఒక ముస్లిం ఉన్నాడు, లేదా ఇంకా వేరే మతం వాళ్ళకు సంబంధించింది ఏదైనా చెప్తున్నామంటే ఒకటికి 10 మందిని వేసుకొని వెళ్తారు. కానీ మన దాంట్లో అట్లా లేదు. అదే మన దౌర్భాగ్యం. ఏదైనా చెప్దాము అన్నా ఏదైనా, ఇప్పుడు ఉదాహరణకు ఒక ఛానల్ దొరికింది, ఒక ప్లాట్ఫామ్ దొరికింది కాబట్టి ఇదన్నీ చెప్పడానికన్నా మాకు అవకాశం దొరుకుతుంది. అదే ఏదైనా మండపానికి వెళ్ళి చెప్పామనుకోండి, గురుగారు తొందరగా కానివ్వండి, నాకు టైం అవుతుంది, నేను బయటకు వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా ఆ గంటలో కావాల్సినటువంటి పూజ అరగంటలో ముగించుకొని వెళ్ళిపోతున్నాం. అది మన దౌర్భాగ్యం. ప్రవచనాలు కూడా అసలు కనుమరుగైపోయి నిజంగా చెప్తున్నా. అంటే నేను నా చిన్నప్పుడు చెప్తున్నానమ్మా, నేను 3rd క్లాస్ 4th క్లాస్ ఉన్నప్పుడు ఎవ్రీ మంత్ మా ఊర్లో ప్రవచనాలు ఉండేవి. ఎవ్రీ మంత్ ఉండేటట్టు. ఆ ప్రవచనాలకు వెళ్ళకపోతే మా నాన్నగారి తాతలు కట్టె విరిగేదాకా కొట్టేవారు. ఫస్ట్ ప్రవచనాలు విను, దాని తర్వాత నువ్వు ఆడుకో, లేదంటే ఏదైనా చేసుకో, కానీ ఆ ప్రవచనాలు అట్లా కూర్చోబెట్టి మాకు నేర్పారు. ఇప్పుడు ఆ జ్ఞానమే మాకు ఉపయోగపడుతుంది, ఆ జ్ఞానమే మాకు అన్నం పెడుతుంది, ఆ జ్ఞానమే 4 వేలు నోట్లకి వెళ్ళేలా చేస్తుంది. అంటే ఆ నేర్పించినటువంటి జ్ఞానము మేము ఒక 10 మందికి చెప్పుకోగలిగేలా ఉన్నాము. కాబట్టి ఇక్కడ వృత్తి అనేటటువంటిది మనం 10 మందికి చెప్పుకునేలా ఉండాలి, కానీ మనల్ని మనం విమర్శించుకునేలా ఉండకూడదు. కాబట్టి ఇక్కడ గణపతి నవరాత్రుల తీరిక వస్తే కూడా అదే కోవకు వెళ్ళిపోతుంది. ఇవన్నీ చెప్పడం వెనక ఆంతరం ఏంటి? గణపతి నవరాత్రులు బాగా చేసుకో. ఇంట్లో ఉన్నటువంటి వారు ఎలాగో పూజ చేసుకుంటారు, మంచి పీట పెట్టుకోవాలి, గణపతిని పెట్టుకోవాలి, ఇవి ప్రతి ఒక్కరు చెప్తూనే ఉంటారు. నాలాంటి జ్యోతిష్కులు 100 మంది చెప్తారు, కానీ నేను అలా చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే గణపతి పూజ ఎలా చేయాలో ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి కొత్తది ఏదైనా చెప్పాలి, కొత్తది ఏదైనా వాళ్ళకి తెలియాలి అంటే మండపాల దగ్గర ఎలా పూజ చేసుకోవాలి, ఏ రకంగా భక్తులను ఇన్వైట్ చేయాలి, ఆ రకంగా ఇన్వైట్ చేసుకొని చక్కగా ఆధ్యాత్మికతను ఇంకా ప్రపంచానికి తెలిసేలా చేయండి. ఇప్పుడు మన దౌర్భాగ్యం ఏంటో తెలుసా? పరాయి దేశం వాళ్ళు మన సంస్కృతిని నేర్చుకుంటున్నారు, మన దేశం వాళ్ళు పరాయి సంస్కృతిని నేర్చుకొని అంగులు హర్బటం మన సంస్కృతి మర్చిపోతున్నారు. అంటే మన సంస్కృతి యొక్క ఔన్నత్యం వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కానీ మన సంస్కృతి మనమే హీనం చేసుకొని మనం దూరం చేసుకుంటాం. ఇప్పుడు అంతెందుకండి, ఒక చిన్న పిల్లవాడికి కానీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు కానీ ఏదైనా అంటే భగవంతుడికి సంబంధించిన ఆధ్యాత్మికం చెప్పమంటే నాలుక తడబడిపోతుంది. ఏదైనా చెప్దాము అన్నా, వాళ్ళకి ఏదైనా చెప్పిద్దామనుకున్నా తల్లిదండ్రులే సరిగ్గా లేనప్పుడు మనం ఎంత చెప్పినా వేస్టే. ఎందుకంటే వాళ్ళకి ఎంతసేపు చదువుకోండి, లేదు అంటే డాక్టర్ కండి, కలెక్టర్ కండి, సరే అవి అవ్వడంలో తప్పు లేదు. కాకపోతే మన విలువలు కూడా చెప్పాలి కదా. అయ్యో మా అమ్మమ్మ గారు ఇలా చేశారు, మా నాన్నగారు ఇలా చేశారు, అప్పట్లో మా చిన్నప్పుడు మా నానమ్మ చక్కగా కూర్చోబెట్టి చక్కగా ఈ వినాయక చవితి ఎందుకు వచ్చిందో చెప్పి, ఇలా ఎన్నో సందర్భాలు ఉన్నాయి. అంతెందుకండి, ఇప్పుడు
అవి గుర్తు చేసుకుంటే ప్రతి ఒక్కరికి అవే గుర్తొస్తాయి. పల్లెటూర్లలో గానీ, సిటీలలో గానీ అంటే గత ఒక 50 సంవత్సరాలు వెనకకు వెళితే ఎంత చక్కగా చేసేవారు. 50 సంవత్సరాలు వెనకకు వెళితే ఇక్కడ ఒక గణపతి ఉంటే కిలోమీటర్‌లో ఒక గణపతి ఉండేది. ఇప్పుడు గడప గడపకు గణపతి. ఏం ఫాయిదా? అంటే దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఏమి లేదు. మండపాలు అన్నీ పెరిగిపోతున్నాయి. గణపతులన్నీ పెరిగిపోతున్నాయి. అవి ఎంతెంత పెరుగుతుంటే భక్తి భావన అంతంత తగ్గిపోతుంది. కనుక ఇక్కడ నేను ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ఒక మండపం అంటే ఏంటి? భగవంతుడి యొక్క గర్భాలయం. నువ్వు ఒక గర్భాలయంగా ఉంచితే అక్కడ ధార్మిక శక్తి పెరిగిపోతుంది. అవును. నువ్వు గర్భాలయాన్ని కాస్త క్లబ్‌లా మార్చావనుకో ధార్మిక శక్తి తగ్గిపోయి వచ్చే ప్రజలు గూడా ఏదో వస్తున్నారు, వెళ్ళిపోతున్నారనే రకంగానే ఉంటుంది. కనుక ఆధ్యాత్మికాన్ని పెంచే పనే చేయండి తప్ప తగ్గించే పని మాత్రం చేయకండి. అలా చేస్తే భగవంతుడనేటటువంటి వాడు ఎప్పుడో ఒకప్పుడు చూస్తాడు, ఇబ్బంది కలిగిస్తాడు మీకు. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. 89 డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు. డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం. డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్. అన్ని రకాల అనారోగ్య సమస్యలకు 89 తో పరిష్కారం.